మా భూములు ఇచ్చాము, రాజధాని నిర్మాణానికి న్యాయం కోసం తిరుగుతున్నాం, రోడ్డు మీద పడుకున్నారు. వర్షం పడినా నడి రోడ్డు మీద బురదలో కూర్చొని భోజనం చేయాల్సిన పరిస్థితి ఆ రోజు మా మహిళలకి మాకు ఏర్పడింది. మీ దగ్గర ఆస్తి ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత ఎట్లాంటి ఫేస్ చేశారు? ఇవన్నీ చెప్పుకోవడానికే కదా, ఎలా వచ్చింది అలా వచ్చిందని చెప్పుకోవడానికి పనికి వచ్చింది, కానీ వాటి మీద వచ్చే ఆదాయ వనరు ఏమి ఉండదు కదా. అంటే 3 రాజధానుల అంశం కరెక్ట్ కాదా అసలు? స్లోగనే రాంగ్. రాజధాని కేంద్ర బిందువు ఒక చోట ఉండాలి, అభివృద్ధి వైఫై లాగా చుట్టు ప్రాంతాలకి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలాంటిది? కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నటువంటి ఈర్ష్యా ద్వేషాలు, ఆయనకి పేరు వచ్చింది ఈ ప్రాంతం అభివృద్ధి చెందితే అని. పేదవారికి స్థలాలు ఇవ్వడానికి వ్యతిరేకం. ముందు స్థానికంగా ఉన్నటువంటి పేదలందరికీ ఇల్లు కట్టివ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ పూర్తి స్థాయిలో బ్రహ్మాండమైన టిడ్కో ఇల్లు నిర్మించి వారికి రెడీగా ఉన్నా కూడా ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇవ్వకుండా అన్ని రోజుల పాటు ఆపివేశారు. ఇక్కడ ఉన్న పేదలకి పెత్తందాలకి యుద్ధం అంట. ప్రభుత్వం నడిపే విధానంలో జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరించిన తీరుగాని గమనిస్తే సంక్షేమం ప్రజలందరికీ అందించాం. ప్రతి కుటుంబానికి 1,00,000 పైచిలకు రూపాయలు డీబీటీ పద్ధతి ద్వారా లబ్ధి చేకూర్చారు. ఈ సంక్షేమ పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఇవ్వటల్లా పూర్తిస్తారు. ఇవి గత ప్రభుత్వంలో ఎన్టీ రామారావు గారు ఆద్యులు. రాష్ట్రం యువత ఈ 5 సంవత్సరాలు ఏం కోల్పోయింది? భవిష్యత్తును కోల్పోయారు. నేను ఒంటరిగా వస్తున్నాను, నా మీద ఇంతమంది దాడికి వస్తున్నారు, ఇన్ని పార్టీలు కలిసి దుష్ట పరిపాలన చేస్తే వారితో ఎవరు కూడా కలిసి రారు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి మీ రైతులందరూ మోసపోయారు. అసలు ఈయన్ని నమ్మి మోసపోయే పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో ప్రజలు లేరు, రాష్ట్రంలో ప్రజలు కూడా లేరు. అమరావతి రాజధాని ఉద్యమ రైతు జొన్నలగడ్డ కిరణ్ కుమార్ తో స్పెషల్ ఇంటర్వ్యూ రేపు సాయంత్రం 5 గంటలకు.